ఓం అవినయమపనయ విష్ణో దమయ మనఃశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం 10వ స్కంధం 35వ అధ్యాయం నుండి గోపికా యుగల గీతాన్ని గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, నా భక్తులు ఎలా ఉంటారు అంటే మచ్చిత్త మద్గత ప్రాణాహ, నా ధ్యాసలోనే ఉంటారు, నన్నే ధ్యేయంగా కలిగి ఉంటారు. బోధయంత పరస్పరం, ఒకరి భక్తి మరొకరికి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. కథయంతశ్చ మాం నిత్యం, ఎప్పుడు నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. తుష్యంతిచ రమంతిచ, ఈ విధంగా దాంట్లోనే వారి ఆనందం సంతృప్తి. మనం భాగవతంలో చూసినట్లయితే గోపికల ముచ్చట్లన్నీ ఎప్పుడు శ్రీకృష్ణుని గురించే ఉండేవి. వారు పరస్పరం కలిసినప్పుడల్లా శ్రీకృష్ణుని కబుర్లే చెప్పుకునేవారట. ఇక్కడ గోపికా యుగళ గీతం అన్నారు. ఇద్దరు గోపికల మధ్య జరిగిన సంభాషణ. ఏ ఇద్దరు గోపికల మధ్య అయినా ఇటువంటి సంభాషణ జరుగుతుండేదట. ఎలాంటి సంభాషణ? భాగవతం అంటుంది, శ్రీకృష్ణుడు ఆవుల్ని మేపటానికి వనానికి వెళ్తే గోపికల చిత్తం శ్రీకృష్ణుడితో పాటే వెళ్ళేది. ఆ కృష్ణుని లీలను గురించి ఇప్పుడు వాళ్ళు ముచ్చటించుకునేవారు అని. ఒక గోపిక అంటోంది, అదిగో చూడు, శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిపై ఎడమ చెక్కి లాంచి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నోటితో పిల్లను గోవిని ఊదుతూ ఉంటే ఆకాశంలో విహరించే దేవతా స్త్రీలు కూడా మైమరిచి వింటున్నారు. గోపికల శరీరం వారి వారి ఇళ్లలో ఉంది, కానీ వారి చిత్తం మాత్రం శ్రీకృష్ణుని వెనకే పరిగెత్తింది. మరొక గోపిక అంటోంది, ఆహా, ఆ స్వామి దరహాస కాంతులు హారాల్లాగా విలసిల్లుతూ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఆయన వక్షస్థలంపై ధరించిన శ్రీవత్సం ఎలా ఉందంటే నల్లని మేఘంపై కాంతులీనే మెరుపు తీగలా ఉంది. ఆ వేణునాద మధురిమలు ఎలా ఉన్నాయి? ఆర్తజనులకు హాయిని చేకూర్చేలా ఉన్నాయి. మరొక గోపిక అంటోంది, ఆ వేణుగానాన్ని మైమరిచి వింటూ అడవిలో ఉన్న గోవులు లేళ్ళు ఏం చేస్తున్నాయి? అవి గడ్డి పరకలను తినడానికి నోట్లో పెట్టుకొని నమలడమే మర్చిపోయి నిద్రిస్తున్నాయా అన్నట్లున్నాయి. లేదా చూస్తే అవి చిత్రకారుడు వేసిన చిత్తరువా అన్నట్లు ఉన్నాయట. మరొక గోపిక అంటోంది, ఆ శిరస్సుపై నెమలి పింఛం, ముంగురులపై పూల గుత్తులు ధరించాడు శ్రీకృష్ణుడు. నవ పల్లవాలతో అలంకృతుడయ్యాడు. ఆ యశోదానందనుడు చూడు, మల్లయోధుల్లానే ఉన్నాడే. ఆ చిన్నారి తన వేణుగానంతో గోవులను పేరు పేరున ఆహ్వానిస్తున్నాడు. ఆ వేణుగానాన్ని విని నదులు ప్రవహించడం మర్చిపోయినట్లున్నాయి. ఆ మురళీ రవాన్ని ఆస్వాదిస్తూ ఆ ప్రభువు పాదధూళి కొట్టుకు వచ్చి తమకు స్పర్శభాగ్యం కలిగిస్తుందా అని ఆశపడుతున్నాయట. మరొక గోపిక అంటోంది, ఆ గోవర్ధనగిరిలో పండ్ల భారంతో ఆ చెట్లన్నీ నేలను తాకుతున్నాయి చూడు, వాటిని చూస్తుంటే అనిపిస్తోంది అవి ఆ మురళీమోహనుడికి నమస్కరిస్తున్నాయా అని. ఇంకా వాటి మకరంద ధారలు చూస్తుంటే అవి ప్రేమానురాగంతో పొంగిపోతూ ఆ శ్రీకృష్ణుడికి మకరంద ధారలు సమర్పిస్తున్నాయా అన్నట్లుంది. మరొక గోపిక అంటోంది, ఆ సౌందర్య నిధి వనమాల ధరించి ఉన్నాడే, ఆ వనమాలలోని తులసీ దళాలున్నాయి చూడు, ఆ తులసీ దళాల యొక్క దివ్య పరిమళాలకి ఆకర్షితమై వాటి మకరందాన్ని ఆస్వాదించేందుకు ఎన్నో తుమ్మెదలు వచ్చి ఉన్నాయి. ఆ తుమ్మెదలన్నీ ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ మత్తిల్లి ఉన్నాయి. కృష్ణుడేం చేస్తున్నాడు? వాటి ఝంకారాలను ఆదరిస్తున్నాడా అన్నట్లుందట. ఆ తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటే వాటి నాదంతో తన వేణుగానాన్ని మేళవిస్తూ ఆనందిస్తున్నాడు. మరొక గోపిక అంటుంది, సరస్సుల్లోని కొంగలు హంసలు చూడు, ఆ మురళీ రవానికి మైమరిచి కళ్ళు మూసుకొని ఏకాగ్ర చిత్తంతో ఆ స్వామిని సేవిస్తున్నాయి. మరొక గోపిక అంటోంది, అంతెందుకు, ఆ గోవర్ధనగిరి సానువుల్లో నిలిచి బలరామ సమేతుడే కృష్ణుడు చేస్తున్న ఆ వేణు గానం సమస్త విశ్వాన్నే పులకింపచేస్తోంది. ఇక్కడ మరొక అద్భుత వర్ణన ఉంది. ఒక గోపిక అంటుంది, మేఘాలు ఏం చేస్తున్నాయి చూడు, మహదతిక్రమణ శంకిత చేత మందమందమను గర్జతి మేఘ. ఆ వేణునాదం కంటే తను చేసే
ధ్వని బిగ్గరగా అయితే అది స్వామిని అతిక్రమించినట్లు అవుతుందని అపరాధమని భావించి ఆ మేఘం ఏం చేస్తుంది, చిన్న చిన్నగా శబ్దం చేస్తూ శ్రీకృష్ణుని వేణునాద స్వరంతో తన రవాన్ని కూడా మేళవించి మరీ గర్జిస్తోంది. అంతేకాదు ఆ మేఘాలు శ్రీకృష్ణుని తమ మిత్రంలా భావిస్తున్నాయి. అందుకనే ఆ ప్రభువుకి సూర్యకిరణ తాపం కలగకుండా ఉండడానికి గొడుగులా నీడను అందజేస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నాయి, వర్షపు బిందువులు అనే పూలను ఆయనపై చల్లుతున్నాయట. సుహృదం అభ్యవర్షత్ సుమనోభిహి. ఒక గోపిక యశోదమ్మను సంబోధిస్తూ అంటోంది, పుణ్యవతి యశోదమ్మ, మీ కన్నయ్య సంగీతంలో మేటి సుమ. ఆయన తన గాన కౌశలంతో దొండపండు లాంటి తన అధరంపై వేణువుని ఉంచి మంద్ర మధ్యమ తార స్థాయిల్లో ఎన్నో రాగాలు ఆలపిస్తున్నాడు. ఆ వేణుగాన మాధుర్యాన్ని ఆస్వాదించి పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు వీరంతా సంగీత నిపుణులు. ఆ దేవతలు కూడా ఆ కళావైభవాన్ని వర్ణించలేకుండా ఉన్నారు. శ్రీకృష్ణుని ఈ మాధుర్య రసామృతంతో నిండిన గానతత్వం వారికి అంతు చిక్కక సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. మరొక గోపిక అంటోంది, సఖి, ఆ కన్నయ్య కంఠాన్ని అలంకరించిన ఆ మణిమాలల నిగనిగలు చూడు, ఆ తులసీమాలల పరిమళాలు చూడు. ఆ అందాల కన్నయ్య మణిమాలతో ఆవులని లెక్కిస్తూ ప్రియ సఖుని భుజంపై చెయ్యవేసి మురళి వాయిస్తూ ఉంటే మనందరం మన ఇళ్లను వదిలి ఆయన్ని చేరుతామే. అలాగే గోపికల్లాగా అక్కడ వనంలో ఆ నల్లని జింకలు పరుగు పరుగున శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తదేక దృష్టితో చూస్తూ తిరిగి వెళ్లడమే మర్చిపోతున్నాయి. మరొక గోపిక అంటోంది, శ్రీకృష్ణుని పాదాలు ఎలా ఉన్నాయి, ధ్వజ వజ్ర నీరజాంకుశ విచిత్ర లలామైహే. ధ్వజం, వజ్రం, కమలం, అంకుశం మొదలైన విచిత్ర చిహ్నాలు కలిగి ఉన్నాయి. పద్మరేకుల్లాగా మృదువుగా ఉన్నాయి. ఆ వ్రజభూమి ఎలా ఉంది, గోవుల గిట్టెలతో తొక్కబడి ఉంది. కృష్ణుడు నడిచినప్పుడు ఆ వ్రజభూమికి ఊరట కలుగుతోందట. ఆ స్వామి మురళీనాద మధురిమలు, ఆ విలాస వీక్షణాలు చూసి ఆయన సుందర గమనాలని స్మరిస్తూ గోపికల హృదయాలు ప్రేమాద్రమవుతున్నాయి. ఆయన్ను పొందేందుకు వృక్షాల వలె చేష్టలుడిగి ఉన్నాయి. ఆ తన్మయత్వంలో వారికి కొప్పుడినా వస్త్రం సడిలినా తెలియట్లేదు. ఇంకా గోపికలు అంటున్నారు, ఓ చెలియా, శ్రీకృష్ణుడికి వ్రజభూమన్నా, వ్రజభూమిలోని గోవులన్నా, గోపాలురన్నా, గోపికలన్నా చాలా వాత్సల్యం. అందుకే ఆ స్వామి గోవర్ధనగిరిని తన వేలిపై ధరించి మనందరినీ రక్షించాడు. ఇలా మాట్లాడుకుంటూ సాయంకాలమైంది. వారు అంటున్నారు, ఆ కన్నయ్య ఈ సాయం సమయంలో ఏం చేస్తున్నాడు? ఇతర గోపాలురు కృష్ణుని వేణుగాన వైభవాన్ని ప్రశంసిస్తుంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు? గోవుల్ని ఒక చోటకి చేర్చి తోలుకొని ఇంటికి బయలుదేరి ఉంటాడు. కానీ ఇంకా ఇంటికి చేరలేదేమబ్బా. మరొక గోపిక అంటోంది, మార్గమధ్యంలో బ్రహ్మాది దేవతల సేవలు అందుకుంటున్నాడేమో, అందుకేనేమో ఈ విలంబం అని. ఈలోపు వారికి కృష్ణుడు కనిపించాడు. గోపిక అంటోంది, అదుగో సఖులారా, కృష్ణుడు రానే వచ్చాడు. దర్శనానికే మనం తహతహలాడుతున్నాం కదా, మనకి నేత్రోత్సవం కలిగించడానికే శ్రీకృష్ణుడు వస్తున్నాడు. రోజంతా వనంలో తిరిగి అలసిపోయినట్లున్నాడు. మనందరికీ చంద్రునిలాగా ఆహ్లాదాన్ని కలిగించే యశోదానందనుడు మన మనోరథాన్ని ఈడేర్చడానికి మన వద్దకి వస్తున్నాడు. పగటివేళ గోవులు పొందిన తాపాన్ని, మనం పొందే దుర్భర తాపాన్ని తొలగించేందుకు ఆ యదు శిరోమణి ఎలా వస్తున్నాడు? ఉదయించే చంద్రునిలాగా ఆహ్లాదంతో, ప్రసన్న వదనంతో, గజేంద్రుని వలె మందగమనంతో వస్తున్నాడు. ఈ విధంగా వారు సంభాషించుకుంటున్నారు. చివర్లో శుకుడు అంటున్నాడు, ఏవం వ్రజస్త్రియో రాజన్ కృష్ణ లీలాను గాయతీ రేమిరేహస్సు తచ్చిత్త తన్మనస్కా మహోదయాహ. ఆ వ్రజస్త్రీలు ఎంతో భాగ్యవంతులు. వారి మనస్సెప్పుడు శ్రీకృష్ణుని మీదే లగ్నమై ఉండేది. శ్రీకృష్ణుడు పగటివేళ గోవుల్ని మేపడానికి వనానికి వెళ్ళినప్పుడు వారు ఆ ప్రభువునే తలుస్తూ ఆయన మధుర లీలలను ప్రస్తుతిస్తూ ఆనందంతో ఓలలాడుతుండేవారు అని. ఈ విధంగా గోపికలు కృష్ణ తన్మయత్వంతో కాలం గడుపుతున్నారు అని శుకుడు పరీక్షిత్తుకి వివరిస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు అంటారు, ఆహా, గోపికలకి శ్రీకృష్ణుని పట్ల ఎంత ఆకర్షణ, ఎంత ప్రేమ. అటువంటి ప్రేమ లేకుండా భగవంతుని పొందడం సాధ్యమవుతుందా? మరొక చోట అంటారు, ఒక పులి ఏ విధంగా అయితే ఇతర జంతువుల్ని మింగి తినేస్తుందో అదేవిధంగా భగవంతుని పట్ల ప్రేమ కామాన్ని మింగి తినేస్తుంది. అప్పుడు హృదయం స్వచ్ఛమవుతుంది. అటువంటి ప్రేమ ఒక బిందువైనా కలిగిన మన జీవితం ధన్యమవుతుంది. అది ఎలా కలుగుతుంది? శారదమ్మ ఒక చోట అంటారు, భగవంతుని నామాన్ని జపించడం, ఆయన లీలలను స్మరించడం, భగవంతుణ్ణి నిత్యం ప్రార్థించడం, ఆయన మన సొంత వాడన్న విశ్వాసం, ఈ 4 ఉంటే భగవంతుడు మనకి ఎంతో సులభంగా లభ్యమవుతాడు అని. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.